నమస్కారం నా ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ Q&A విత్ ప్రసాద్ ఎపిసోడ్ 19 కి అందరికీ స్వాగతం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ ఎవరైతే నాకు కంగ్రాచులేట్ చేశారో సిల్వర్ ప్లే బటన్ వీడియో కింద ఆల్మోస్ట్ ఒక 1000 పైన కామెంట్స్ ఉన్నాయి, దగ్గర 2000 లైక్స్ వచ్చినాయి ఆ వీడియోకి. సో చాలా మంది కంగ్రాచులేట్ చేశారు, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్ యూ అని పెట్టలేను, అందుకే ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కామన్ క్వశ్చన్స్ వచ్చేసరికి మ్యాక్బుక్ ఎయిర్ గురించి, మ్యాక్బుక్ ఎయిర్ అన్బాక్సింగ్ ఎప్పుడు చేస్తారు, రివ్యూ ఎప్పుడు చేస్తారు అని చెప్పేసి. సో మ్యాక్బుక్ ఎయిర్ అన్బాక్సింగ్ నేను చేశాను, అది ఇంటి దగ్గర చేశాను. సో వీడియో అంత బాగాలేదు, సో లైటింగ్ కూడా అంత సరిగా లేదు. సో కావాలంటే ప్రొడ్యూస్ చేయమంటే చేస్తా కానీ వీడియో అంత క్వాలిటీ అయితే లేదు. ఆ రివ్యూ వచ్చేసరికి ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీక్లో ప్రొడ్యూస్ చేస్తాను. మొత్తం ఆ వీడియోలోనే ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. అన్బాక్సింగ్ అంటే మనకి లోపల ఏమేమి కంటెంట్స్ వస్తాయో అండ్ నా కంప్లీట్ రివ్యూ కూడా ప్రొడ్యూస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఈ వీక్లోనే, నెక్స్ట్ వీక్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గేమ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ వాడుతున్నారు. వీడియో ఎడిటింగ్ కొంచెం వెరైటీగా ఉంది, అంటే లాస్ట్ వీడియోస్కి అని చెప్పేసి అడుగుతున్నారు. సో వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ వచ్చేసరికి ఫైనల్ కట్ ప్రో ఎక్స్ వాడుతున్నాను. మ్యాక్బుక్ ఉంది కాబట్టి అందుకే వీడియో కొంచెం డిఫరెంట్ కనపడుతుంది మీకు ఎడిటింగ్. అండ్ ఎక్కువ కామన్గా అయితే మ్యాక్బుక్ గురించి అడిగారు. సో ఖచ్చితంగా మ్యాక్బుక్ రివ్యూ అయితే నేను మీకు నెక్స్ట్ వీక్ అయితే ప్రొడ్యూస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం ఈ వీక్. సో మార్నింగ్ నుంచి నేను ఈ రెడ్మీ 4 కెమెరా రివ్యూ చేస్తూ ఉన్నాను, అది చాలా టైం తీసుకుంది. సో ఎక్కువ క్వశ్చన్స్ అయితే పిక్ చేయలేదు, కానీ కామెంట్ సెక్షన్లో మ్యాక్సిమం కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేశాను. అండ్ ఫేస్బుక్ ఏదో కూడా కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేశాను. సో ఇప్పుడైతే నేను ఒక 13 క్వశ్చన్స్ దాకా పిక్ చేశాను, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చరణ్ అడుగుతున్నారు, ప్లే స్టోర్లో పెయిడ్ యాప్స్ని ఫ్రీగా డౌన్లోడ్ చేయొచ్చు, దాని గురించి ఒక వీడియో చేయండి. సో ప్లే స్టోర్లో పెయిడ్ యాప్స్ని మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసే ఇట్లా వీడియోస్ ఏమన్నా మీరు యూట్యూబ్లో ప్రొడ్యూస్ చేస్తే అవి కాపీరైట్ కిందకు వస్తాయి. సో దాని మీద మీకు కాపీరైట్ స్ట్రైక్ అనేది వస్తుంది. మనం పెయిడ్ యాప్స్ కానీ, పెయిడ్ గేమ్స్ కానీ, పెయిడ్ అప్లికేషన్స్ కానీ, పెయిడ్ సాఫ్ట్వేర్స్ కానీ ఇవన్నీ మీరు ఫ్రీగా డౌన్లోడ్ ఎలా చేయాలని చెప్పేసి వీడియోస్ పెడితే మాత్రం ఖచ్చితంగా అవి యూట్యూబ్ గైడ్లైన్స్ కిందకు వస్తే మీకు కాపీరైట్ స్ట్రైక్ అయితే పడుతుంది. సో దయచేసి ఇట్లాంటివి మాత్రం చేయొద్దు, పెయిడ్ యాప్స్ని ఫ్రీగా డౌన్లోడ్ చేస్తే ఇట్లాంటివి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ మణికంఠ అడుగుతున్నారు, రెడ్మీ 4 ప్రైమ్ రిలీజ్ అవుతుందా? సో రెడ్మీ 4 ప్రైమ్ రిలీజ్ అవుతుందా అంటే నా దృష్టిలో అయితే అవ్వకపోవచ్చు, ఎందుకంటే మనకి రెడ్మీ నోట్ 4 ఉంది. రెడ్మీ నోట్ 4 కూడా మనకి స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ ఉంది. ఇప్పుడు రెడ్మీ 4 ప్రైమ్ కూడా స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ ఉంది. సో ఖచ్చితంగా రెండిట్లో క్లాష్ అవుతుంది వాళ్ళకి మధ్యలోనే. సో రెడ్మీ 4 ప్రైమ్ రిలీజ్ చేస్తే కొంచెం తక్కువ ప్రైస్కి రిలీజ్ చేయాలి. సో ఖచ్చితంగా నాకు తెలిసి అయితే రెడ్మీ 4 ప్రైమ్ రాకపోవచ్చు రెడ్మీ నోట్ 4 ఉన్నంతకాలం, ఎందుకంటే ఇప్పుడు రెడ్మీ నోట్ 4 బాగానే సేల్ అవుతుంది. సో ఇప్పుడు కూడా అవుట్ ఆఫ్ స్టాకే వస్తుంది. సో ఖచ్చితంగా వాళ్ళైతే రెడ్మీ 4 ప్రైమ్ తీసుకొస్తారని అనుకోవట్లేదు నా ఒపీనియన్ ప్రకారం. సో మీ ఒపీనియన్ ఏందో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి, రెడ్మీ 4 ప్రైమ్ ఇండియాలో లాంచ్ అవుతుందా లేదా? అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ క్వశ్చన్ ఆసిఫ్ అడుగుతున్నారు, ప్రస్తుతం లెనోవో K6 పవర్ ఆర్ రెడ్మీ 3S ప్రైమ్ ఆర్ రెడ్మీ నోట్ 3 ఆర్ రెడ్మీ నోట్ 4 ఏది మంచి మొబైల్? ఖచ్చితంగా రెడ్మీ నోట్ 4 మంచి మొబైల్, ఎందుకంటే మీకు దానిలో స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ లభిస్తుంది, 14 nm టెక్నాలజీ మిలియన్ ప్రాసెసర్. మిగతా అన్ని మొబైల్స్లో మీకు స్నాప్డ్రాగన్ 430 అండ్ రెడ్మీ నోట్ 3లో మీకు స్నాప్డ్రాగన్ 650 ప్రాసెసర్ ఉంటాయి, అవి 28 nm టెక్నాలజీ మిలియన్ ప్రాసెసర్. కాకపోతే మీకు రెడ్మీ నోట్ 3లో 2 పవర్ఫుల్ కోర్స్ ఉంటాయి, ARM Cortex A72 కోర్స్. మిగతా వాటిలో మీకు ఏముండవు. సో మిగతా 3 మొబైల్స్లో మీకు ARM Cortex A53 కోర్సే ఉంటాయండి. కాకపోతే రెడ్మీ నోట్ 3లో మీకు కెమెరా చాలా యావరేజ్ ఉంటుంది. సో బెటర్ ఏంటంటే రెడ్మీ నోట్ 4 బెటర్ ఆప్షన్, బ్యాటరీ లైఫ్ బాగుంటుంది, తక్కువ హీట్ అవుతుంది, అండ్ మన కెమెరా కూడా కొంచెం బాగుంటుంది. రెడ్మీ నోట్ 4లో కెమెరా మనకి ఫ్రంట్ కెమెరా కొంచెం యావరేజ్ ఉంటుంది, సో అదొకటి మైనస్ పాయింట్. సో వీటన్నిటిలో మనం కంపేర్ చేస్తే మాత్రం రెడ్మీ నోట్ 4 మంచి మొబైల్. అండ్ ఇంకా చాలామంది రెడ్మీ 4కి రెడ్మీ నోట్ 4కి డిఫరెన్స్ అడుగుతున్నారు. సో రెడ్మీ 4కి రెడ్మీ నోట్ 4కి మీరు అసలు కంపేర్ చేయకండి, రెడ్మీ 4 కంటే రెడ్మీ నోట్ 4 మంచి మొబైల్. సో రెడ్మీ 4 మీకు 10,000 లోపు మంచి మొబైల్ అవుతుంది. ఒకవేళ మీరు 10,000 పైన మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రెడ్మీ నోట్ 4 3GB ర్యామ్ వేరియంట్ తీసుకోండి, బెస్ట్ అవుతుంది మీకు. రెడ్మీ నోట్ 4 మీకు ఖచ్చితంగా రెడ్మీ 4 కంటే బెటర్, ఎందుకంటే మీకు స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ లభిస్తుంది, అక్కడ మీకు స్నాప్డ్రాగన్ 435 ప్రాసెసర్ లభిస్తుంది. ప్లస్ మీకు రెడ్మీ నోట్ 4లో ఫుల్ హెచ్డీ డిస్ప్లే లభిస్తుంది, రెడ్మీ 4లో మీకు ఓన్లీ హెచ్డీ డిస్ప్లే లభిస్తుంది. స్క్రీన్ సైజ్ కూడా మీకు 5 ఇంచ్ ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు రెడ్మీ నోట్ 4 బెటర్ ఆప్షన్ రెడ్మీ 4తో కంపేర్ చేస్తే. సో ఇది చాలామంది అడుగుతున్నారు. సో మీరు ఆ బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే మాత్రం 10,000 లోపు, మీ బడ్జెట్ టైట్ 9,000 అనుకోండి, ఖచ్చితంగా రెడ్మీ 4 బాగుంటుంది. ఒకవేళ మీరు బడ్జెట్ 10,000 పైన, సో 11,000 అట్లా ఉంటే మాత్రం
రెడ్మీ నోట్ 4 3GB ర్యామ్ వేరియంట్ తీసుకోండి. ఇంకొంచెం పెంచుకుంటే బడ్జెట్ మీరు మోటో G5 ప్లస్ బెస్ట్ అవుతుంది వీరన్నిటికంటే, ఎందుకంటే మీకు మోటో G5 ప్లస్లో కెమెరాస్ కూడా కొంచెం బాగున్నాయి. సో దీన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. బడ్జెట్ 15,000 అయితే మోటో G5 ప్లస్, 11,000 to 12,000 అయితే రెడ్మీ నోట్ 4. మీకు కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అయితే Honor 6s కూడా మీరు తీసుకోవచ్చు. రెడ్మీ నోట్ 4 కంటే Honor 6s కెమెరాస్ కొంచెం బాగుంటాయి. అండ్ 10,000 లోపు అయితే ఖచ్చితంగా రెడ్మీ 4 మంచి చాయిస్ అవుతుంది మీకు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే శ్రీనివాసరావు అడుగుతున్నారు 1500లో బెస్ట్ వైర్డ్ హెడ్సెట్ ఏదన్నా. సో 1500లో వైర్డ్ హెడ్సెట్ అంటే నేను వాడిన దానిలో అయితే JBL 150A బాగుంటుంది మీకు. అండ్ 1000 రూపీస్ లోపు అయితే మీకు Sennheiser CX180 ఇది బాగుంది. సో ఇంకా చాలా హెడ్ఫోన్స్ ఉన్నాయి. సో నేను వాడిన దానిలో అయితే ఇవి రెండు నాకు బెస్ట్ అనిపించినాయి. ప్లస్ వైర్లెస్ అయితే మీకు బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కావాలంటే మాత్రం సౌండ్ బీట్స్ QI7. సో ఇవి మాత్రం చాలా బాగా నచ్చినాయి నాకు. సో ఎప్పుడు కూడా వాడుతున్నాను నేను సౌండ్ బీట్స్ QI7. సో ఖచ్చితంగా సౌండ్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది దానిలో. సో వీటన్నిటి రివ్యూ అయితే నేను చేశాను. సో ఆ వీడియోస్ అని నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి మీరు కావాలంటే వీడియో చూడొచ్చు. సో మీరు వాడే వాటిలో మీకు ఏమైనా బెస్ట్ అనిపిస్తే ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి, అవి హెల్ప్ అవుతాయి మిగతా వాళ్ళకి. సో ఇంకా బెస్ట్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా నేను వాటిని కొని రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే రాకేష్ అడుగుతున్నారు అన్న విండోస్ సర్వీస్ ప్యాక్ 1 అండ్ సర్వీస్ ప్యాక్ 2 అంటారు కదా, సర్వీస్ ప్యాక్ అంటే ఏంటి? సో విండోస్లో మనం తీసుకుంటే సర్వీస్ ప్యాక్ 1, సర్వీస్ ప్యాక్ 2, సర్వీస్ ప్యాక్ 3 ఇట్లా మనకు వస్తూ ఉంటాయి. లేకపోతే SP1, SP2, SP3 అని చెప్పేసి మీరు చూస్తుంటారు. సో ఈ సర్వీస్ ప్యాక్ అంటే ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ ఒకటి ఆపరేటింగ్ సిస్టమ్ లాంచ్ చేసింది, ఆపరేటింగ్ సిస్టమ్లో ఏమైనా బగ్స్ ఉన్నాయి, సో ఆపరేటింగ్ సిస్టమ్ కంటే బెటర్గా ఏమైనా తయారు చేయాలి. సో నథింగ్ బట్ ప్యాచెస్ చేయడం అనమాట. సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి ప్యాచ్ చేయడం. సో ఇట్లా మనకి సర్వీస్ ప్యాక్ అనేవి ఉంటుంది అనమాట. సర్వీస్ ప్యాక్ 1కి సర్వీస్ ప్యాక్ 2కి ఇంప్రూవ్మెంట్స్ చేస్తారు, అంటే ఆపరేటింగ్ సిస్టంలో చాలా ఇంప్రూవ్మెంట్స్ చేస్తారు. సో ఆ ఇంప్రూవ్మెంట్స్ అన్నీ మనకి ఒక ప్యాక్ లాగా ఇస్తారు, దాన్ని మనం సర్వీస్ ప్యాక్ అంటాం. సో మీరు సర్వీస్ ప్యాక్ 2కి అప్గ్రేడ్ అయ్యారంటే సర్వీస్ ప్యాక్ 1లో ఉన్న బగ్స్ కానీ లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ మీకు సాల్వ్ అవుతాయి అనమాట. అట్లనే మీకు సర్వీస్ ప్యాక్ 3కి అప్గ్రేడ్ అయితే సర్వీస్ ప్యాక్ 2లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు సాల్వ్ చేస్తారు సర్వీస్ ప్యాక్ 3లో. సో నథింగ్ బట్ అప్డేట్స్ అంటే మనకి లోపల ఉన్న బగ్స్ని, సో విండోస్ లోపల ఉన్న ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేయడం, ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేయడం ఒక ముక్కలో చెప్పాలంటే ఈ సర్వీస్ ప్యాక్స్ అంటే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సత్యనారాయణ రాజు గారు అడుగుతున్నారు బ్రో Nokia 3310 2017 రివ్యూ చేయొచ్చు కదా. సో Nokia 3310 సో మనకి ఆన్లైన్ మార్కెట్లో అయితే లేదు, ఆఫ్లైన్లో ఉంది. సో ఆఫ్లైన్లో చాలా షాప్స్ ట్రై చేశాను, అవుట్ ఆఫ్ స్టాక్ అని అంటున్నారు. సో ట్రై చేస్తూనే ఉన్నాను Nokia 3310 కోసం, కానీ దొరకడం లేదు. ఒకవేళ దొరికితే మాత్రం ఖచ్చితంగా Nokia 3310 రివ్యూ అయితే నేను చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్యూచర్ టెక్నాలజీ అడుగుతున్నారు మీకు రివ్యూ యూనిట్స్ ఎలా వస్తాయి సార్? నాకైతే రివ్యూ యూనిట్స్ ఇంతవరకు ఒకటి కూడా రాలేదు. నేను ఇప్పటి వరకు నేను కొన్న ప్రతి ప్రోడక్ట్ ఏదైనా కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, ఇయర్ ఫోన్స్ కానీ, ఏదైనా కానీ, ఈవెన్ మొబైల్ కేసెస్ కూడా నేను కొని రివ్యూ చేసినవే, ఒకటి కూడా రివ్యూ యూనిట్ అయితే రాలేదు. కొంతమంది కాంటాక్ట్ అయిన వాళ్ళకి సో నేను ఫెయిర్ రివ్యూ చేస్తానని చెప్పేసి రిటర్న్ మెసేజ్ పంపించాను, చాలామంది డ్రాప్ అయిపోయారు. సో చూద్దాం ఫ్యూచర్లో ఏమన్నా ఇంకా ఎస్టాబ్లిష్ అయితే ఛానల్ రివ్యూ యూనిట్స్ ఏమన్నా వస్తాయేమో. సో మంచి కంపెనీస్ అయితే వాళ్ళ ప్రోడక్ట్ మీద నమ్మకం అయితే ఖచ్చితంగా ఫెయిర్ రివ్యూస్ చేయడానికి రివ్యూ యూనిట్స్ అయితే పంపిస్తారు. సో చూద్దాం, ఇంకా మన ఛానల్ డెవలప్ అవ్వాలి, వ్యూస్ ఇంకా పెరగాలి, సబ్స్క్రైబర్స్ ఇంకా పెరగాలి. సో అప్పుడే మనకి రివ్యూ యూనిట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ప్రజెంట్ అయితే వ్యూస్ కొంచెం తక్కువ ఉన్నాయి. సో సబ్స్క్రైబర్స్ కూడా మనం చూడాలి ఎంతవరకు రీచ్ అయితే వాళ్ళ దృష్టికి మనం వెళ్తామో. ప్రజెంట్ అయితే మెయిల్స్ పెట్టినా కానీ రిప్లై అయితే ఏమీ ఇవ్వడం లేదు. చూద్దాం ఫ్యూచర్లో ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది మనకి రివ్యూ యూనిట్స్ వస్తాయి అని చెప్పేసి. సో నేను కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాను. సో అదొక డ్రీమ్ అయితే మిగిలిపోయింది నాకు. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో అది సాధిస్తానని అనుకుంటున్నాను, చూద్దాం. ఫ్రెండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారతి శిరీష్ గారు అడుగుతున్నారు బ్రదర్ విచ్ ఈస్ ద బెస్ట్ DSLR Nikon D5500, 5300 or Canon 70D or 80D for bokeh and landscape? It will so help if you replay. సో వీటిలో మాత్రం ఖచ్చితంగా మీకు Canon 70D, 80D మంచి DSLRs. అండ్ మీరు అడుగుతుంది బొకే ఎఫెక్ట్ అండ్ ల్యాండ్స్కేప్ అని అడుగుతున్నారు. మీరు ఈ DSLR కొంటే మీకు ఇవి వస్తాయి, మీకు జస్ట్ మీకు బేసిక్ లెన్స్ వస్తాయి, 35mm లెన్స్ వస్తాయి. సో వాటితో మీరు బొకే ఎఫెక్ట్స్ అండ్ ల్యాండ్స్కేప్ ఫొటోస్ అయితే తీయలేరు. సో ఖచ్చితంగా మీరు అడిషనల్ లెన్స్ అయితే కొనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ లెన్స్ కొనుక్కున్నారు అనుకోండి, ప్రైమ్ లెన్స్ మీకు అపర్చర్ f1.8 అట్లా ఉంటాయి మీకు. సో వాటి నుంచి మీరు ఫొటోస్ తీయచ్చు. సో ఫొటోస్ తీస్తే మీకు బొకే ఎఫెక్ట్ అనేది వస్తుంది, బ్యాక్గ్రౌండ్ మీకు బ్లర్ అనేది వస్తుంది. అదే మీరు ల్యాండ్స్కేప్ తీయాలంటే మీకు వైడ్ యాంగిల్ లెన్స్ దొరుకుతాయి.
సో వైడ్ యాంగిల్ లెన్స్ మీరు కొనుక్కోవాల్సి వస్తుంది. సో ఇట్లా మీరు ఈ DSLR కొన్నా కానీ ఖచ్చితంగా మీకు లెన్స్ అయితే మళ్ళీ మీరు ఎక్స్ట్రా బడ్జెట్ పెట్టి కొనుక్కోవాలి. సో అప్పుడే మీకు కావాల్సిన బొకే ఎఫెక్ట్ కానీ ల్యాండ్స్కేప్ ఫొటోస్ కానీ మీరు తీయగలరు. ఫ్రెండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సాయి అడుగుతున్నారు, అన్న కూల్ప్యాడ్ కూల్1 మొబైల్ 2 కంపెనీస్ తయారు చేశారు కదా, అప్డేట్స్ ఏ కంపెనీ నుంచి వస్తుంది, నా మొబైల్కి ఎందుకు ఇంకా అప్డేట్ రావడం లేదు, మీ మొబైల్కి వచ్చిందా? సో కూల్ప్యాడ్ కూల్1 డ్యూయల్ అంటే ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఎవరు తయారు చేశారు? రెండు మొబైల్ కంపెనీస్ తయారు చేసినాయి, లాయికో అండ్ కూల్ప్యాడ్. కాకపోతే సాఫ్ట్వేర్ వచ్చేసరికి అది లాయికోది. సో కూల్ప్యాడ్ అయితే కాదు, కూలియో అయితే కాదు. సో ఖచ్చితంగా లాయికో నుంచి మనకి అప్డేట్ అనేది రావాలి. సో ఖచ్చితంగా అప్డేట్స్ అయితే రావట్లేదు కూల్ప్యాడ్ కూల్ అనుకున్నంత. నాకైతే ఎక్కువ అప్డేట్స్ అయితే ఏమీ రాలేదు, చిన్న చిన్న అప్డేట్స్ అయితే వచ్చినాయి ఇప్పటి వరకు, పెద్ద పెద్ద అప్డేట్స్ అయితే ఏమీ రాలేదు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే సాఫ్ట్వేర్ మాత్రం EUI ఉంది. సో ఖచ్చితంగా లాయికో వాళ్ళే అప్డేట్స్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వీరేంద్ర అడుగుతున్నారు, అన్న స్మార్ట్ బ్యాండ్లో ఏది బెస్ట్? స్మార్ట్ బ్యాండ్లో బెస్ట్ అంటే మీకు ఫిట్బిట్ మీకు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి, 14,000 సంథింగ్ అట్లా ఉన్నాయి ఫిట్బిట్ బ్యాండ్స్. అవైతే మీకు బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాయి. సో మంచి కంపెనీ అది. ఒకవేళ మీరు బడ్జెట్లో కావాలనుకుంటే మీకు లెనోవో ఆల్రెడీ రివ్యూ చేస్తాను, ఇది బాగుంది. లెనోవో ఫిట్నెస్ బ్యాండ్ HW01 ఇది, దీని రివ్యూ ఆల్రెడీ చేశాను, మీరు చూడొచ్చు, నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఇది మీకు ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది, 2000 రూపీస్ ఏమో ఉంది. కావాలంటే కింద లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు కొనుక్కోవచ్చు. అండ్ దీంతోపాటు మీ బ్యాండ్ 2 కూడా కొంచెం బాగుంటుంది. సో రెండిట్లో మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. బెటర్ ఏంటంటే దీనిలో మీకు కొంచెం ఆప్షన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి మీ బ్యాండ్ 2తో కంపేర్ చేస్తే. నేనైతే దీన్ని ప్రిఫర్ చేస్తాను దాని మీద. అండ్ మీ బ్యాండ్ 2 మనకి అవైలబిలిటీ కూడా తక్కువ ఉంటుంది, ఇది మీకు అవైలబుల్గా ఉంది. సో మీరు కొనుక్కోవాలనుకుంటే ఫ్లిప్కార్ట్ నుంచి కొనుక్కోవచ్చు, కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో బెస్ట్ అయితే మీకు ఫిట్బిట్, మీరు ఎఫర్ట్ చేయగలిగితే మీరు ఫిట్బిట్ నుంచి ఏదైనా ఫిట్నెస్ ట్రాకర్ తీసుకోండి. లేదంటే ఇది బెస్ట్ మీకు ఇప్పుడు బడ్జెట్లో ఉన్న వాటిలో ఇది తీసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుని దిలీప్ అడుగుతున్నారు, రెడ్మీ Note 4 మొబైల్ హీట్ అవుతుందన్న ఎందుకు? చాలామంది అడుగుతున్నారు, అన్ని మొబైల్స్ హీట్ అవుతున్నాయి ఇప్పుడు. నా దగ్గర చాలా మొబైల్స్ ఉన్నాయి, ప్రతి మొబైల్ హీట్ అవుతుంది సమ్మర్ కాబట్టి. సమ్మర్ ఎఫెక్ట్ ఖచ్చితంగా మన మీద ఎట్లా ఉంటుందో మొబైల్స్ మీద కూడా ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఇవి. సో మనకన్నా ఇది కొంచెం ఎక్కువ హీట్ అయితే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో కొంచెం ఓపిక పట్టండి, సమ్మర్ వెళ్ళిపోతుంది, ఒక 10-15 డేస్ ఓపిక పడితే మీకు ఖచ్చితంగా మొబైల్స్ అనేవి చల్లబడతాయి. ఇంతకుముందు ప్రీవియస్ మీకు ఎలా ఉండేయో అలానే అవుతాయి. సో ఖచ్చితంగా మన యాంబియంట్ టెంపరేచర్, మన అట్మాస్ఫిరిక్ టెంపరేచర్స్ పెరిగే కొద్దీ మన మొబైల్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 40 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్లో మన మొబైల్ వాడుతున్నాం అంటే ఆల్మోస్ట్ 40 డిగ్రీ సెంటిగ్రేడ్లో మనం ఉన్నాం. సో ఇది మొబైల్ మీకు ఖచ్చితంగా లోపల CPU హీట్ జనరేట్ చేస్తూ ఉంటుంది. సో ఆ హీట్ వచ్చి ఈ హీట్ మీద పడింది అనుకోండి, ఖచ్చితంగా మొబైల్ అనేది మీకు 45 పైన వెళ్ళిపోతుంది, మీకు పట్టుకోవడానికి అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకా మీరు ముఖ్యంగా ఛార్జింగ్ పెట్టేప్పుడు అయితే చాలా హీట్ అవుతుంది, మీరు అసలు కంగారు పడకండి, మొబైల్కి అయితే ఏమీ కాదు. సో ఈ సమ్మర్ అయ్యే వరకు అట్లా ఓపిక పట్టండి, సమ్మర్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా మొబైల్స్ అన్ని హీట్ అయితే డౌన్ అవుతాయి. ఫ్రెండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే పద్మరాజ్ అడుగుతున్నారు, ఛార్జింగ్ ఫుల్ అయినప్పుడు ఛార్జ్ తీయకపోతే ఏమవుతుంది? మీ ఛార్జింగ్ ఫుల్ అయిపోయిన తర్వాత మీరు ఛార్జ్ తీయకపోతే ఏమీ కాదు, మీ అసలు మొబైల్ అనేది ఛార్జింగే అవ్వదు, ఛార్జ్ కట్ ఆఫ్ అయిపోతుంది. ఎప్పుడైతే మీ మొబైల్ మళ్ళీ ఛార్జింగ్ 99%కి వస్తుందో అప్పుడు మళ్ళీ మీ మొబైల్ ఛార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మొబైల్లో ఖచ్చితంగా ఓవర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్ సర్క్యూట్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా మొబైల్లో ఛార్జింగ్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. సో మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో దీనివల్ల మనకి నైట్ అంతా మీరు మొబైల్ ఛార్జింగ్ పెట్టినా కానీ ప్రాబ్లం ఏమీ ఉండదు. సో ఖచ్చితంగా ఓవర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్ సర్క్యూట్ అయితే మీకు మొబైల్ బ్యాటరీని సేవ్ చేస్తూ ఉంటుంది. సో మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో ఈ ఫ్రెండ్స్ ఇవి క్వశ్చన్స్. సో దీంతోపాటు నా మొబైల్ బ్యాటరీ 2000 mAh, నేను 3000 mAh బ్యాటరీ దానిలో వేసుకోవచ్చా? సో ఇట్లాంటి క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు. ఖచ్చితంగా దీని మీద ఒక వీడియో చేస్తాను నేను. మొబైల్ మనకు ఉన్న కెపాసిటీ కంటే ఎక్కువ కెపాసిటీ బ్యాటరీ మనం మొబైల్లో ఇన్సర్ట్ చేయొచ్చా, వాడొచ్చా అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మ్యాక్బుక్ ఎయిర్ రివ్యూ ప్రొడ్యూస్ చేస్తాను, అండ్ రెడ్మీ 4 రివ్యూ ప్రొడ్యూస్ చేస్తాను. సో ఇవన్నీ మనకి నెక్స్ట్ వీక్లో రాబోతున్న వీడియోస్. సో వీడియోస్ అన్ని మీరు చూడాలనుకుంటే వీడియో కింద మీకు మన ఛానల్ లో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకని ఇలాగ మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.